6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్త హామీలిచ్చి ఊదరకొట్టింది. అధికారంలోకి వచ్చాక ఉత్తచేయి చూపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం జిల్లా ఇల్లందులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, ఇచ్చిన ఉద్యోగాలు బీజేపీ ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, తెచ్చిన మార్పు లెక్కలతో సహా చూపిస్తామని కాంగ్రెస్ గాని బీజేపీ గాని చెప్పగలదా అని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మీద సోషల్ మీడియాలో జరిగిన విష ప్రచారం పార్టీ ఓటమికి కారణమైందని ఆయన అన్నారు. ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన ఏదన్నా ప్రభుత్వం చేసిందా చెప్పండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం. ఇన్ని ఉద్యోగాలు సృష్టించినప్పటికీ, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఇంకా ఏదో చేయలేదు, ఈ ప్రభుత్వం పనే చేయలేదు అనే విధంగా విపరీతమైన దుష్ప్రచారం మరి సోషల్ మీడియాలో జరిగింది. అందులో ముఖ్యంగా యువత, ఇవాళ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరైతే చదువుకోగానే తమకు ఉద్యోగం కావాలని కోరుకుంటారో వారు పూర్తి స్థాయిలో ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమైనారు. వాస్తవం ఏంటంటే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి విషయాలు రూఢీ చేసుకోండి, తెలుసుకోండి. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్.